చాలామంది నులివెచ్చని జీవితాల్లో ఉంటూ ఉంటారు. క్రైస్తవ లోకంలో, ప్రపంచంలో మనం చూస్తే చాలామంది నులివెచ్చని జీవితాలు జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నులివెచ్చని జీవితంలో ఉండొద్దు. క్రైస్తవ కుటుంబాలు, విశ్వాసులు నులివెచ్చని జీవితంలో ఉండకూడదు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. ఎంత భయంకరమైన మాట అండి ఇది. నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. ప్రభు పలుకుతున్నటువంటి మాట, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. చాలా భయంకరమైన మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే చల్లగానైనా ఉండు, లేక వెచ్చగానైనా ఉండు. నువ్వేం చేస్తున్నావు? అటు చల్లగా ఉండడం లేదు, వెచ్చగా ఉండడం లేదు. నీవు చల్లగా ఉంటే నీకు మేలు. అంటే దేవునితో నాకేం పని అని ఇంట్లో కూర్చొని ఉంటే అది నీకు మేలే. లేకపోతే దేవుని కొరకు పౌరుషం కలిగి రోషం కలిగి ఉంటే అది మేలే. నువ్వు అలాగైనా ఉండు, ఇలాగైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండవద్దు. దేవునితో ఉన్నట్టే ఉంటూ దేవునితో పని లేనట్టుగా ఉన్నట్టు ఉండడం, అది దేవుడు సంతోషించే విషయం కాదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నులివెచ్చగా ఉండొద్దు. నీవు నులివెచ్చగా ఉంటే, అంటే నామకార్థంగా ఉంటే, పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే నా నోటిలో నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. నోటిలో ఉమ్మి ఉంటుంది. ఈ ఉమ్మి లేకుండా ఉందనుకో నువ్వు చచ్చావని అర్థం. నోట్లో ప్రతి వ్యక్తికి ఉమ్మి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది అది. ఉమ్మి లేకుండా నోరు ఎండిపోయిందంటే నువ్వు త్వరలోనే ఇంక దగ్గర పడ్డావని అర్థం. ఉమ్మి లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరి నోట్లో ఉమ్మి ఉంటుంది. ఈ ఉమ్మి చూచారు, నా నోట్లో ఇప్పుడు ఉమ్మి ఉంది. ఆ నోట్లో ఉమ్మి నాకు అసహ్యం కలిగించడం లేదు. నా నోట్లో ఉన్న నా ఉమ్మి నాకు అసహ్యం కలిగించడం లేదు. నీ నోటిలో ఉన్నటువంటి నీ ఉమ్మి నీకు అసహ్యం కలిగించడం లేదు. వీ లవ్ ఇట్. ఉమ్మి నోట్లో ఉంటే మనకేం అసహ్యం కలిగి, ఒక్కసారి నీ నోటిలోని ఉమ్మి బయటకు వచ్చిందంటే, నీ నోట్లో నుండి బయట పడింది అంటే ఆ ఉమ్మి నీకు ఎంతో అసహ్యం. గమనించండి, మన నోట్లో నుండి ఉమ్మి మన మీద పడింది అనుకోండి, మనమే అసహించుకుంటాం. మన నోట్లో నుండి ఉమ్మి కింద పడిందంటే దాన్ని మనం ముట్టుకోం, దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడం. అది చాలా అసహ్యం కలిగిస్తుంది. నీ నోట్లో ఉంటే నీకు అసహ్యం కలగదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నా నోటిలో నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. అంటే నిన్ను అసహించుకుంటున్నాను. మన ఉమ్మిని మనం ఎలా అసహించుకుంటామో దేవుడు మనలను ఆ విధంగా అసహించుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఉద్దేశించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌరుషము కలిగి ఉండండి. ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
బీ కరేజియస్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు పౌరుషం కలిగి ఉండండి. పౌరుషము కలిగిన తీర్మానం యెహోషువ చేశాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును. ఈ రోజుల్లో అనుకరణ ఎక్కువైపోతా ఉంది. క్రైస్తవులు ఒకరిని చూసి ఒకరు అనుకరించడం నేర్చుకుంటున్నారు. బైబిల్లో ఎక్కడ ఒకరిని చూసి ఒకరిని అనుకరించండి అని లేదు. మన ఇంటి ప్రక్కన ఉన్నవారు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొన్ని రోజులకి వారు చేస్తున్నారు కనుక మనం కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మన ఇంటి ప్రక్కన ఉన్నవారు రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉంటే కొన్ని రోజులకి మనం కూడా రెగ్యులర్గా చర్చికి వెళ్ళాలి. ఈ విధమైనటువంటి అనుకరణలు ఒకరిని చూచి ఒకరు వీళ్ళు చర్చికి రావడం మానేశారంటే కొన్ని రోజులు వీళ్ళు కూడా గ్రాడ్యువల్ క్లోజ్ చేస్తాం. అనుకరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరితో నీకు పని లేదు. ఒకరు ఎలా ఉన్నారో నీకు పని లేదు. నీ దృష్టి యేసు మీద నిలుపు. ఫిక్స్ యువర్ ఐస్ అపాన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు మీద నీ కన్నులు నిలపాలి. యేసు వైపే చూడాలి. యేసు క్రీస్తే మనకు మాదిరి. నన్ను మాదిరిగా పెట్టుకోకండి. చాలామంది దేవుని సేవకులను మాదిరిగా పెట్టుకుంటారు. దేవుని సేవకులను హీరోలుగా చేస్తూ ఉంటారు. డోంట్ మేక్ గాడ్ సర్వెంట్స్ యాజ్ ఎ హీరోస్. వాళ్ళు హీరోలు కాదు. మనకందరికీ ఒకే ఒక్క హీరో, ఆయన యేసు క్రీస్తు. అన్ఫెయిలింగ్ హీరో యేసు క్రీస్తు. ఆయనే మన మాదిరి. ఏదైనా నేను చెక్ చేసుకోవాలంటే ఆయన చూసి చెక్ చేసుకోవాలి. మీరు కూడా ఏదైనా చెక్ చేసుకోవాలంటే ఆయన చూసి చెక్ చేసుకోవాలి. ప్రభుదాస్ పాస్టర్ని చూసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోకండి. లేకపోతే ఇంకొక పెద్ద పాస్టర్ని చూసి ఆయన చూసి మీరు చెక్ చేసుకోకండి మీ లైఫ్. డోంట్ చెక్ అండ్ సెట్ రైట్ విత్ ద గాడ్స్ పీపుల్ అండ్ సెట్ యువర్ లైఫ్ అండ్ చెక్ యువర్ లైఫ్ బై జీసస్ క్రైస్ట్ లైఫ్. యేసుక్రీస్తు జీవిత విధానాన్ని చూచి మన కన్నులు యేసుక్రీస్తు మీద నిలిపి ఆయన వైపు చూస్తూ మన జీవితాలు సరి చేసుకోవాలి. ఆయన ఎలా నడుచుకున్నాడో అలా మనం నడుచుకోవాలి. ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో మనం జీవించాలి. మనుషులు ఎవరిని చూడొద్దు. ప్రభువుని చూడండి. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, ఒక పౌరుషము కలిగినటువంటి తీర్మానం చేస్తున్నాడు. నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాను. పౌరుషము కలిగిన తీర్మానం చేసిన యెహోషువ. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకలేదు. ఇక్కడ ఏలియాని మనం చూస్తున్నాం. పౌరుషము కలిగినటువంటి, దేవుని కొరకు పౌరుషము కలిగిన వ్యక్తి ఏలియా. పౌరుషము కలిగిన సవాలు చేస్తున్నాడు. హీ ఈస్ ఛాలెంజింగ్ ద పీపుల్. ఆ రోజుల్లో జనులందరూ ఆయన ఎదుటికొచ్చారు. వారందరినీ సవాలు చేస్తున్నాడు. ఈ సవాలు ఎలాంటిదంటే పౌరుషముతో కూడిన సవాలు. మొదటిది పౌరుషముతో కూడిన తీర్మానం యెహోషువ చేశాడు. ఇక్కడ పౌరుషంతో కూడినటువంటి సవాలు, కరేజియస్ ఛాలెంజ్. ప్రజలందరితో ఒక సవాల్ చేస్తున్నాడు. అక్కడ ఏలియా ఒక్కడే దేవుణ్ణి నమ్మినవాడు. జీవము కలిగిన దేవుణ్ణి నమ్మినవాడు ఒక్కడే, ఓన్లీ 1 పర్సన్. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా బయలు దేవత యొక్క భక్తులు.
వారే కాకుండా 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. 450 ప్రాఫిట్స్, బయలు దేవత యొక్క భక్తులు. ఇక తక్కిన ప్రజలంతా భక్తులు. ఇక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏలియా. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకే ఒక ప్రవక్త ఉన్నాడు, ఇంకో ప్రవక్త లేడు, ఆయన ఏలియా. ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ ఓన్లీ పర్సన్. ఎంతమంది జనాన్ని సవాల్ చేస్తున్నాడు. ఎంత పౌరుషం ఉండాలి. తన ఎదుట 1000 మంది ప్రజలుంటే ఒక్కడే ఉన్నాడు. ఈ ఛాలెంజింగ్. మీరు బయలుదేవత భక్తులు, మీరు బయలుదేవ ప్రవక్తలు, నేనొక్కడే ఈ భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన దేవుని ప్రవక్తను, ఆయనకి చెందిన వాడిని. ఇప్పుడు ఒక సవాల్ మీకు ఇస్తున్నాను. ఇదిగో, బయలు దేవత నిజమైన దేవుడైతే ఆయన సేవించండి, లేక నేను సేవించున్నటువంటి దేవుడే నిజమైన దేవుడైతే ఆయన్ని సేవించండి. ఒక సవాల్. ఇదిగో, మీ దేవుని దేవతకు మీరు ప్రార్థన చేయండి, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీ దేవుడు జవాబిస్తే మీ దేవుడే, మీ దేవతే నిజమైన దేవుడు. ఒకవేళ నా ప్రార్థన నా దేవుడు వింటే నా దేవుడే నిజమైనటువంటి దేవుడు. వాటి ఛాలెంజ్ అండి. మనమైతే ఒక 10 మంది మధ్యలో, అన్యుల మధ్యలో మనం దేవుని బిడ్డగా ప్రకటించుకోవడానికి ధైర్యం సరిపోతుందా? చాలా చోట్ల క్రైస్తవులు ధైర్యంగా దేవుని కొరకు నిలబడలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని మహిమ కొరకు జీవించాలి. ఒక పౌరుషముతో కూడిన సవాలు. మన చుట్టూ ఎవరైనా ఉండని మనకు అనవసరం. మనము మాత్రము నిజమైన దేవుణ్ణి సేవించే బిడ్డలంగా కనపడాలి. ఎవరే దేవతను సేవించినా మనకు అనవసరం. నీవైతే నిజ దేవుని బిడ్డగా ఉండాలి. ఇక్కడ ఏలియా ప్రార్థన చేశాడు. ఏ సింపుల్ ప్రేయర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆ ప్రార్థన ముగిసిపోలేదు, చేస్తూనే ఉన్నాడు. స్టిల్ హీ ఈస్ ప్రేయింగ్ టు గాడ్. వైల్ హీ ఈస్ ప్రేయింగ్ టు గాడ్, ద ఫైర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ కేమ్ డౌన్. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చేసింది. వీళ్ళు 450 మంది ప్రవక్తలు, 1000 మంది జనం మధ్యాహ్నం వరకు మొత్తుకున్నారు. బయలా దిగు దిగు దిగు, దహించు అంట పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. బయలు లేదు, దేవత లేదు. చిన్న ప్రార్థన ఏలియా చేశాడు. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ అగ్ని బలిపీఠం మీద ఉన్నటువంటి పశువును, కందకంలో ఉన్న నీళ్లను కూడా దహించి వేసింది. ద ఫైర్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుండి దిగి వచ్చిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌరుషముతో కూడిన సవాలు. ఏలియా చేసిన పౌరుషంతో కూడినటువంటి సవాలు. ఈ నూతన సంవత్సరంలో బీ కరేజియస్, పౌరుషము కలిగి ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడు యోబుతో, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. పరిస్థితులు ఏమైనా సరే నువ్వు మటుకు పౌరుషంగా జీవించు. దేవుని కొరకు పౌరుషంగా జీవించడానికి ప్రతి విశ్వాసి సిద్ధపడాలి.